మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. సూర్యాపేట జిల్లాలో సాయి సంతోషి జ్యువెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. 18 కిలోల బంగారాన్ని యూపీకి చెందిన గ్యాంగ్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ బంగారం విలువ 17 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. దుండగులు బంగారం షాపుకి 100 మీటర్ల దూరంలోనే ఒక పాత ఇంట్లో ఉంటున్నట్లు గుర్తించారు. వారు ఉన్న ఇంటిని తనిఖీ చేయగా బంగారం పూసలు దొరికాయని అన్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం రామకృష్ణాపురం ఉప్పరపాలెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొన్నారు. గ్రామంలోని సీతారాముల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అనుసరిస్తున్న లక్ష్యాల ప్రకారం న్యాయం చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇండో సోలార్ కంపెనీ నిర్మాణంలో రామకృష్ణాపురం గ్రామాన్ని గుర్తించారని చెప్పారు. గ్రామంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి R&I ప్యాకేజీ వర్తిస్తుందని అన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి జాతీయ రహదారి పక్కన 5 సెంట్లు ఇళ్ల స్థలం కేటాయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బుల్డోజ్ చేసి దౌర్జన్యం చేసే ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పేద ప్రజలకు న్యాయం జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా అనేక అపోహలు ఉన్నాయి నాకు తెలుసు. తప్పనిసరిగా తలవరి ఇందాక సోదరు చెప్పినట్లు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు చెబుతా ఉన్నారు. మేము ఎవరు అపోహ గురవసరం లేదు. మీకు అందరికీ ఏదైతే R&R కాలనీ కంప్లీట్ చేసి మీకు అందరికీ అనుకూలమైన తర్వాతనే ఇక్కడ వచ్చి ఇళ్లలో ఉండే పరిస్థితి ఉన్న తర్వాతనే ఇక్కడి నుంచి పోతారు. అప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను హామీ ఇస్తూ, మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు ఈ కరేడు పంచాయతీ ఎవరికి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ మెజార్టీ రాలేదు. నాకు నిన్న ఎలక్షన్లో బ్రహ్మాండంగా మీరందరూ నన్ను ఓట్లేసి గెలిపించారు. మీ అందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు రామకృష్ణాపురం పేద ప్రజలందరికీ తెలుసు, మీ బోటోలకు అన్యాయం చేస్తే మాకు రాబోయే రోజుల్లో ఫుడ్ కూడా దొరకదు, మీకు అటువంటి పరిస్థితి ఉండదని చెప్పి మీరు నన్ను నమ్మండి అని చెప్పి ఈ సందర్భంగా. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది. కార్యక్రమంలో భాగంగా ఆయన పార్వతీపురంలో పర్యటించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు మీ దగ్గరికి వచ్చినా ఏ పని చేయలేదని వృద్ధురాలు నిలదీసింది. కూటమి పాలనలో తమకు ఎలాంటి మోసం జరగలేదని తెలిపింది. అన్ని విధాలుగా అభివృద్ధి చెందామని అసత్య ప్రచారాలు చేయొద్దని చెప్పారు. నేను మనిషిని పంపించావా నాతో అక్కడెక్కడ నాలుగన్నా నీకు 2 ఇవ్వలేదు అంటే ఇంకా మనం ఉచితంగా స్థలం ఇస్తామని ఇచ్చారా? అప్పుడు ఇచ్చి ఇప్పుడు ఇవ్వలేదు. మా ఉన్నప్పుడు లేదు ఇచ్చామన్నది. ఇప్పుడు ఎవరు ఇచ్చారా అంటున్నాను. మీకు పొలం ఉందేటే, మీకు పొలం లేదు కదా. పిల్లలు చదువుకున్నాక ఆడబెట్టినది వచ్చిందా? ఇది వాళ్ళకి ఏమైనా ఇచ్చిందో? ఇది 1500 చేసిన వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 97లో కొందరు రియల్టర్లు జాహాదా బేగం అనే మహిళా రైతు భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. గత 60 ఏళ్ల నుంచి కబ్జాలో ఉన్నట్లు, భూమికి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్ పేపర్లు, పాస్బుక్లు ఉన్నాయన్నారు.
రియల్టర్లు కొన్న భూమి 94 సర్వే నెంబర్ అయితే 97 సర్వే నెంబర్ భూమికి ఫెన్సింగ్ పోతున్నారని తెలిపారు. ఈ భూమి మేము కొన్నామని బుకాయిస్తూ సొంత భూమి రైతును బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. వచ్చినప్పుడల్లా 40-50 మందిని తీసుకువచ్చి బెదిరిస్తున్నట్లు భూ యజమాని బాధిత మహిళా రైతు తెలిపింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే భూ వివాదం సివిల్ మ్యాటర్ అని కోర్టును ఆశ్రయించాలని చెప్పి పంపించారు. मेरी ज़मीन का नंबर 97 है। उन्होंने जो ज़मीन लिए बाजू वाले उनका 94 है। वो 94 वाले मेरी ज़मीन में आके लड़ रहे। इससे 4-5 वक्त हो गया। जेसीपी ला रहे 50-50, 60-60, 100 आदमियों को ला रहे। मेरा बच्चा रात दिन रहता यहाँ। मेरे बच्चे की जान का धोखा है। मेरी पीक खराब कर रहे। जेसीपी से गोल भी मार लिए। हमें कंप्लेंट दिए। हमें कड़िया भी गड़ाए तो कड़िया भी तोड़ डाले। हमारे जमीन में आके हमारे से लड़ रहे साहब। हमारे खेत में भी नागरे ट्रैक्टर लेके नागरे हमारी पीक खराब कर रहे साहब।